లాస్ట్ అనులోమ విలోమ ప్రాణాయామ చేయటం. చాలా దీర్ఘమైన గాలి తీసుకోండి. మొదలండి. ముందు రైట్ నాస్ట్రిల్ మూసేసి ఎడమ ముక్కు నుంచి గాలి పూర్తిగా వదిలి ప్రారంభం చేయండి. చేతులు రబ్ చేసేసి చక్కగా ప్రాణాయామ చేస్తున్నట్టు ఒక చలి తగ్గిందా. సో సూక్ష్మానికి వెళ్దాం. కాళ్ళు పెడతారండి. ఇది కాళ్ళని ఫ్రీ చేసుకుందాం. లాస్ట్ 2 days కాలం చూస్తుండగానే అయిపోయింది. సమయం దగ్గరికి వస్తున్నప్పుడు ఇది ఎలా కంటిన్యూ చేయాలో ఇది మధ్యలో ప్లాన్ చేసుకోండి. ఎవ్రీడే మార్నింగ్ అందరికీ కుదరకపోవచ్చు. మార్నింగ్ కుదిరిన వాళ్ళు ఈవినింగ్ పెట్టుకోండి. కానీ కంపల్సరీగా అట్లీస్ట్ ఒక్కొక్కసారి ఇబ్బంది అయినప్పుడు సూర్య నమస్కారాలైనా చేసుకొని మిగతా రొటీన్ తగ్గని ప్రయత్నం చేయండి. ప్రాణాయామం, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం లేదా జనరల్ ఎక్సర్సైజ్ ప్రాణాయామం కుదిరినప్పుడు ఆశించాలి. కానీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మనకు చాలా మంచిది. ముందుకి పాదాల వేళ్ళని స్టార్ట్ చేద్దాం. స్పీడ్ ఫింగర్స్ ముందుకు స్టార్ట్ చేయండి. కాళ్ళని మన వైపు లాక్కోండి. గట్టిగా ప్రెస్ చేస్తూ మన వైపు లాక్కోవడానికి ప్రయత్నం చేయండి. మనకు పిక్క కండరాల్లో కలిగే ఒత్తిడిని గమనిస్తూ హాయిగా చేస్తూ ఉండండి. మన కండరాల యొక్క సర్క్యులేషన్ చాలా హాయిగా పెరగడానికి బాగా హెల్ప్ అవుతాయి. రొటేషన్ చేద్దాం. క్లాక్ వైజ్ డైరెక్షన్ గుండ్రంగా తిప్పండి. అబ్జర్వ్ ద యాంకిల్ జాయింట్. ఎంజాయ్ ద పెయిన్ అండ్ రిలీఫ్. రిలాక్స్. హాయిగా మనసులో చేయాలని ఒక సంకల్పం పెట్టుకొని చేస్తూ ఉండండి. అలాగే ఆపోజిట్ డైరెక్షన్ ఉల్టా తిప్పండి. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. రెండు కాళ్ళు ఎడంగా చేసి ఫ్రీగా
మూవ్ చేయండి. అలాగే రెండు మోకాళ్ళ దగ్గరికి లాక్కొని పైకి కిందికి మూవ్ చేయండి. కుడి పాదాన్ని ఎడమ పాదం మీద పెట్టుకుందాం. ఇప్పుడు అది మోకాలు దగ్గరికి లాక్కోండి. వెన్నుముకని పైకి సాగతీస్తూ దగ్గరికి లాక్కోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ముందుకు సాగతీయండి. ప్రెస్ చేద్దాం. చక్కగా లాక్కోండి, ప్రెస్ చేయండి, లాక్కోండి, ప్రెస్ చేయండి. కొద్దిగా చేద్దాం. అలాగే రెండో కాలు కూడా లాక్కోండి, పుష్ చేయండి, స్ట్రెచ్ చేయండి, లాక్కోండి, స్ట్రెచ్ అవుట్, లాక్కోండి, స్ట్రెచ్ అవుట్, దగ్గరగా లాక్కోండి అండ్ స్ట్రెచ్ అవుట్. జస్ట్ చేద్దాం. ఇప్పుడు హిప్ జాయింట్ అలాగే పైకి కిందకి పుష్ చేయండి. అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. 5-6 టైమ్స్ రిపీట్ చేసి క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేయండి. మనకి హిప్ జాయింట్లో చక్కగా రొటేషన్ జరుగుతూ ఉంటుంది. హిప్ జాయింట్ కలిగిన అటాచ్ ఉన్నటువంటి కండరాలు కూడా చక్కగా మూమెంట్ జరుగుతుంటుంది, సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. కరోనా తర్వాత కొద్దిమందికి ఏవాస్కులర్ నెక్రోసిస్ ఏవి అని అంటారు. అవి సర్క్యులేషన్ తగ్గడం ద్వారా డెత్ అవుతుంది, నెక్రోసిస్ అవుతుంది సర్క్యులేషన్ తగ్గడం ద్వారా. సో అలాంటి సమస్యలు రాకుండా దానికి ప్రతిరోజు ఇలా రొటేషన్ చేయడం, మూమెంట్ చేయడం ద్వారా సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఆపోజిట్ డైరెక్షన్ ఉల్టా తిప్పండి, మ్యాక్సిమం డైరెక్షన్లో తిప్పడానికి ప్రయత్నం చేయండి. వండర్ఫుల్. అలాగే కాలు పైకి లిఫ్ట్ చేసేసి లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్ మూవ్ చేయండి. పెల్విక్ మజిల్స్ని కదిలించడానికి ప్రయత్నం చేయండి. రైట్ సైడ్కి బాగా స్ట్రెచ్ చేయండి వీలైనంతగా. రైట్. Now change the leg, do the same thing with the left leg. ఎడమ పాదాన్ని కుడితొడ మీద పెట్టి కిందికి పైకి పుష్ చేయండి. అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. Now move. Rotation clockwise direction. గుండ్రంగా తిప్పండి. అలాగే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. రొటేషన్. Now lift the leg a little bit and move. Put left side and right side. Push. Push. Just say right. రెండు పాదాల దగ్గరగా చేసుకోండి. బటర్ఫ్లై మూమెంట్ చేద్దాం. చక్కగా రెండు కాళ్ళ దగ్గరగా లాక్కొని మూమెంట్
వీలైనంతగా ప్రయత్నించేది వాళ్ళ పైకి మూవ్ చేయడానికి. వండర్ఫుల్ ఎక్సర్సైజ్ పడుతుంది. అండ్ రిపరేటివ్ ఆర్గన్స్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. యూరినరీ ఇన్కాంటినెన్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో మన మజిల్స్ పెల్విక్ ఫిట్నెస్ రావడం ద్వారా కూడా సమస్యలు వస్తాయి. పెయిన్స్ అలాగే సయాటిక, ప్లంబార్ స్పాండిలోసిస్ లాంటివి, అలాగే హిప్ జాయింట్స్లో కలిగేటువంటి అనేక సమస్యలు రాకుండా బాగా హెల్ప్ అవుతాయి. ట్రై చేయండి బాగా. ఉదయం సాయంత్రం చక్కగా ఇబ్బందిగా ఉన్న వాళ్ళు, కొద్దిగా జాయింట్ రేంజ్ ఎక్కువ పెంచుకోవాలనుకున్న వాళ్ళు కూడా సపోర్ట్ తీసుకొని చక్కగా చేయండి. అలాగే మోకాళ్ళను కిందికి పుష్ చేస్తూ తల పైకి లిఫ్ట్ చేయండి. లిఫ్ట్ చేయండి. ఫార్వర్డ్ ముందుకి అదే టెంపోతో హిప్ జాయింట్ నుంచి గాలి వదులుతూ ముందుకు ఫార్వర్డ్. మోకాళ్ళను కిందికి పుష్ చేయండి. పుష్ డౌన్ డౌన్ స్ట్రెచ్ స్ట్రెచ్ స్ట్రెచ్. ఎంత వీలైతే అంత ఫార్వర్డ్ స్ట్రెచ్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీ పాదాలకి నిద్ర టచ్ అయ్యే విధంగా ట్రై చేయండి. స్ట్రెచ్. ఎంజాయ్ ద పెయిన్ ఇన్ ద హిప్ జాయింట్. స్ట్రెచ్. మోకాళ్ళని కిందికి బాగా పుష్ చేస్తూ ఉండండి. ట్రై చేయండి. స్లోలీ లిఫ్ట్ అప్ 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 అప్. మోకాళ్ళని కిందికి పుష్ చేస్తూ చాలా చక్కగా పైకి లిఫ్ట్ చేయండి. నా వన్స్ అగైన్ ఫార్వర్డ్ వెళ్ళి గాలి వదలండి. చక్కగా ఫార్వర్డ్ బెండ్ చేస్తూ ఉండండి. స్ట్రెచ్ 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 స్ట్రెచ్. రిలీజ్ ద టోటల్ ఎయిర్ అండ్ మోకాలు కిందికి పుష్ చేయండి. స్ట్రెచ్ 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 స్ట్రెచ్. ఎంజాయ్ ద పెయిన్ ఇన్ ద హిప్ జాయింట్. కదిలించండి. లిగమెంట్స్ బాగా స్ట్రెచ్ అవుతున్నప్పుడు లైక్ పెయిన్ వస్తుంది. హాయిగా ఎంజాయ్ చేస్తూ షోల్డర్స్ని అలాగే తలభాగాన్ని ఫార్వర్డ్ ముందుకు సాగతీస్తూ ఉండండి. స్ట్రెచ్ 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 అండ్ స్లోలీ హోల్ బాడీ స్ట్రెచ్ చేద్దాం. పాదాలు ముందుకి, చేతులు వెనక పెట్టుకోండి. మడిమల మీద హ్యాండ్ అరచేతుల మీద హోల్ బాడీ లిఫ్ట్ చేయండి. పాదాలు ముందుకి, తల వెనుకకి, నడుముని కంప్లీట్గా పైకి లిఫ్ట్ చేయండి. స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేయండి. కంప్లీట్గా చేతుల మీద, షోల్డర్స్ మీద హోల్ బాడీ లిఫ్ట్ చేయండి. స్ట్రెచ్ అప్ 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 అండ్ ఈ సీక్వెన్స్కి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తున్నాం. మనం ఇక్కడ మన ఇన్స్టిట్యూషన్లో ఒక పద్ధతిలో చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మీకు బుక్లోకి ఇచ్చాం. అలాగే నేను రాసిన పుస్తకాల్లో కూడా జనరల్ యోగా మిగతా ప్రాబ్లమ్స్ రాకుండా, అలాగే మనకి నడుముకి బాగా స్ట్రెచ్ పెయిన్స్ రాకుండా కూడా బాగా దోహదం చేస్తాయి. ఆ సీక్వెన్స్కి ఇప్పుడు మనం రెగ్యులర్గా 1.5 hours పట్టదు. మీకు ఒక 1 hourలో 40 minutes 1 hourలో రోజు చేసుకోవచ్చు హాయిగా. ఓకే, చేతులకి వస్తాం. చేతుల ముందుకు చాచి ఫింగర్ మూమెంట్ పార్ట్ బై పార్ట్ వస్తున్నాం. పాదాల వేళ్ళు, అలాగే యాంకిల్ జాయింట్, మోకాళ్ళు, హిప్ జాయింట్, తర్వాత చేతుల ఫింగర్, ఆ తదుపరి రెస్ట్ మూమెంట్. పైకి కిందికి మూవ్ చేయండి. చక్కగా కదలికలు అండ్ ఇన్ అండ్ అవుట్, లోపలికి బయటికి. అలాగే రిస్ట్ మూమెంట్ రొటేషన్ చేద్దాం. పిడికిలు బిగించి వెంటనే తిప్పండి. ఫుల్గా మన శరీరం శక్తి అంతా కూడా రెస్ట్కి తీసుకోండి. అలాగే ఆపోజిట్ ఉల్టా తిప్పండి. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేషన్. ఎల్బో మూమెంట్. రెస్ట్ తర్వాత మనం చేతులకు వచ్చేస్తాం. ముందుకి వెనక్కి తీసుకొచ్చేయండి. ఇవి కూడా చాలా చక్కగా ఎక్సర్సైజ్ చేసుకున్నట్లయితే మనకి ఆర్మ్స్లో ఉన్నటువంటి ఫ్యాట్ తగ్గడానికి బాగా హెల్ప్ అవుతుంది. కదలికలు ఎక్కువగా ఉంటేనే మనకి స్పైనల్ ఫ్లూయిడ్ అలాంటివన్నీ రిలీజ్ అయ్యి మనకి జాయింట్ సపోర్ట్ చేస్తాయి. అలాగే సైడ్ టు సైడ్
సైడ్ బటర్ఫ్లై బటర్ఫ్లై సమాంతరంగా ఉంచి ముందుకి వెనకకి షోల్డర్ సైడ్స్ వరకు వదిలిస్తూ ఉండండి. ఇలా వండర్ఫుల్. ఒక పేజ్ వస్తుంటుంది, ఎంజాయ్ చేస్తూ ఉండాలి. రోజుకి పెంచుకుపోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే షోల్డర్ రొటేషన్ చేద్దాం గుండ్రంగా ఆల్ డైరెక్షన్స్లలో ఎంత వీలైతే అంత స్ట్రెచ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ చేయండి. కాన్సన్ట్రేట్ ఫుల్లీ అండ్ ద షోల్డర్ జాయింట్స్. వండర్ఫుల్. నేను సైట్ చేయాలండి. మనకి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. చాలామంది రోజు షోల్డర్స్ వస్తున్నాయి. చేతులు పైకి లిఫ్ట్ చేయలేకపోతున్నారు, జడ వేసుకోలేకపోతున్నారు, గ్లాస్ వాటర్ పట్టుకోలేకపోతున్నారు. ఇంతమంది ఆపోజిట్ డైరెక్షన్ ఈ మూమెంట్స్ సింపుల్ మూమెంట్స్ బట్ ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. మన కండరాలు అనేక కండరాలన్నీ కూడా షోల్డర్స్ అటాచ్మెంట్ ఉంటాయి. ప్రతి ఒక్క మూమెంట్ ఒక్కొక్క కండరానికి హెల్ప్ చేస్తుంటాయి. పైకి లిఫ్ట్ చేసే కండరాలు వేరే, కిందికి మూవ్ అయ్యే కండరాలు వేరే రకరకాలు ఉంటాయి. అలాగే సైడ్ టు సైడ్ స్ట్రెచ్ చేయండి. షోల్డర్స్ బాగా ఎక్స్పాండ్ చేయండి. ఎక్స్పాండ్, స్ట్రెచ్, 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 స్ట్రెచ్. అలాగే అప్ అండ్ డౌన్ మూవ్ చేయండి. షోల్డర్స్ని చక్కగా ఎలివేట్ చేస్తూ ముందుకు తీసుకొస్తూ ఉండాలి. లాంగ్ స్ట్రెచ్, పూర్వపశ్చిమ స్ట్రెచ్. వెనక్కి బ్యాక్కి టచ్ చేయడం ప్రయత్నం చేయండి. వెళ్ళొచ్చు. టచ్, టచ్, టచ్. అలాగే ఫార్వర్డ్. చేతుల్ని బాగా స్ట్రెచ్ చేయండి. షోల్డర్స్ని బాగా స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్, 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 స్ట్రెచ్. వండర్ఫుల్. Now start the practice. Next moments వల్ల వెన్నముకని టార్గెట్ చేసిన ఆల్ మూమెంట్స్ వండర్ఫుల్. మీరు ఎక్కడైనా కూడా హాయిగా కూర్చొని చేసుకోవచ్చు. మధ్యలో కూడా ఎవరైనా స్టిచ్నెస్ అయితే 45 minutes ఏకదాటిగా కూర్చున్నట్టే కంపల్సరీగా రైట్ మూమెంట్స్ ఇవ్వండి. మీకు జీవితంలో ఇబ్బంది రాకుండా ఉంటుంది. రైట్ అలా వెనకకి స్ట్రెచ్ చేయండి. హాయిగా స్ట్రెచ్, 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 స్ట్రెచ్ అండ్ డౌన్. నడుమకు లేని వాళ్ళు కిందికి పుష్ చేయండి. లెఫ్ట్ అప్ స్ట్రెచ్ చేయండి గట్టిగా. మీ మెడలో చక్కటి స్పీడ్ జరుగుతూ ఉండాలి. ఎంజాయ్ ద పెయిన్ అండ్ స్ట్రెచ్ అండ్ డౌన్ అండ్ అప్. స్ట్రెచ్, 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 స్ట్రెచ్ and down. మరొకసారి గట్టిగా స్ట్రెచ్ చేయండి. and down. ఓకే. రెండో మూమెంట్ రైట్ సైడ్కి వెనకని టార్గెట్ రైట్ సైడ్కి బెండ్ చేయండి. కుడి చేయండి, కుడి షోల్డర్కి టచ్ చేయ విధంగా ట్రై చేయండి. అలాగే లెఫ్ట్ సైడ్ స్ట్రెచ్ చేయండి. రైట్ సైడ్కి స్ట్రెచ్, లెఫ్ట్ సైడ్ స్ట్రెచ్, రైట్ సైడ్. గట్టిగా బెండ్ చేస్తున్నప్పుడు మన యొక్క కదలికలు ఎలా వస్తున్నాయో ఇప్పుడు పేరెంట్స్ని అబ్జర్వ్ చేయండి. అలాగే లెఫ్ట్ సైడ్ గివ్ ఏ బ్యూటిఫుల్ స్ట్రెచ్. ఎంజాయ్ ది స్ట్రెచ్. వెరీ నైస్. నా ట్విస్టింగ్ చేద్దాం. వెనకని టార్గెట్ పెట్టి రైట్ సైడ్కి ఇలా సమాంతరంగా ప్యారలల్గా స్ట్రెచ్ చేయండి. ఎంత వీలైతే అంత స్ట్రెచ్, 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 స్ట్రెచ్. బ్యూటిఫుల్. నా left side twisting, 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 twisting. Right side, take the support of left hand and push back and upward direction. హాయిగా ఉంటుంది. enjoy the pain and stretch. అలాగే ఆపోజిట్
Take the support of right hand and twist. Backward and upward direction. మరొకసారి స్ట్రెచ్ చేయండి హాయిగా. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. వండర్ఫుల్. ఫైనల్ మూమెంట్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. తల కిందికి లెఫ్ట్ నుంచి పైకి, రైట్ నుంచి కిందికి అలా రొటేట్ చేయండి హాయిగా. ఎంజాయ్. మీ మెడ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఎలా కదలికలు వస్తున్నాయి గమనించండి. కూర్చొని అబ్జర్వ్ చేయండి. మెడ కంఠాలను అబ్జర్వ్ చేయండి. ఇది బ్యూటిఫుల్ రొటేషన్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్ ఉల్టా. నేను ఎలా తిప్పాను అలాగే ఆపోజిట్ డైరెక్షన్లో తిప్పండి. గిడ్డినెస్ ఉన్న వాళ్ళు స్లోగా ట్రై చేయండి. యోగా హాల్లో ప్రత్యేకంగా గిడ్డినెస్ ఉన్న వాళ్ళకి, వర్క్గా ఉన్న వాళ్ళకి కొన్ని ఎక్సర్సైజ్ పెడతారు. అవి చేతులండి అవి బాగా హెల్ప్ చేస్తాయి. ఎవ్రీడే చేసినట్లయితే తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ట్యాబ్లెట్లు అవసరం లేకుండా. రైట్ నా రిలీజ్. చివరిగా ఐ మూమెంట్. వెనకని దారి పెట్టి కళ్ళను బాగా తెరవండి. పైకి పూర్తి చేయండి. ఆకాశం పెట్టి బాగా ప్రెజర్ ఇవ్వండి. ప్రెస్ చేయండి, ప్రెస్ చేయండి. అండ్ డౌన్ కిందికి పూర్తి చేయండి. గట్టిగా పైకి ఓపెన్ చేసి గట్టిగా పైకి ఆకాశం పెట్టి చూసిన ప్రయత్నం చేయండి. మీ కండరాల్లో బాగా తెచ్చినప్పుడు ఒక రకమైన ఎంజాయ్ చేస్తూ డౌన్ డౌన్ డౌన్. లిఫ్ట్ అప్, స్ట్రెచ్ 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 అండ్ డౌన్ డౌన్ డౌన్. స్ట్రెచ్ అప్, స్ట్రెచ్ అప్, స్ట్రెచ్ అప్, స్ట్రెచ్ అప్ అండ్ డౌన్ డౌన్. పుష్ డౌన్. Again lift up, 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 up and down, down, down. Lift up, lift up, lift up and down. మీ కళ్ళను బాగా తెరవండి గట్టిగా. ఇప్పుడు కుడి వైపుకి స్ట్రెచ్ చేయండి. ఎడమ వైపుకి స్ట్రెచ్ చేయండి. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. స్ట్రెచ్ చేయండి గట్టిగా. లెఫ్ట్ సైడ్ స్ట్రెచ్, రైట్ సైడ్ స్ట్రెచ్, లెఫ్ట్ సైడ్ స్ట్రెచ్. Now finally clockwise and anti-clockwise direction. కళ్ళు బాగా తెరవండి. గుండ్రంగా తిప్పండి. హాయిగా తిప్పుతూ ఉండండి. ఒక ట్రైన్ వచ్చే విధంగా ట్రై చేస్తూ అన్ని డైరెక్షన్లో తిప్పండి. గుండ్రంగా ఐస్లో కాన్సన్ట్రేట్ చేస్తూ తిప్పండి. ఐస్ ఆర్ వెరీ ఎఫెక్టివ్ అండ్ పవర్ఫుల్ మీడియా. బయట జరుగుతున్న విషయాలు భయపడిచి అలాగే లోపల కలిగిన ఇబ్బందిని కళ్ళలో బాగా తెలియజేస్తూ ఉంటుంది. అలాగే ఆపోజిట్ ఉల్టా చేయండి. మన కండరాలు మజిల్స్ ఎంత రిలాక్స్ చేస్తే మైండ్ కూడా అంత రిలాక్స్ అవుతుంది. గుండ్రంగా తిప్పండి. ఐబాల్ మూమెంట్. ఐ సైట్ ఇంప్రూవ్ కావడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, నా కళ్ళు మూసుకోండి. బాగా టైట్గా ముక్కు బిగించి కళ్ళు మూసుకోండి. నా ఓపెన్ వైట్లీ గట్టిగా తెరవండి. మళ్ళీ మూసుకోండి గట్టిగా. వైడ్లీ ఓపెన్ మూసుకోండి. ఇప్పుడు అరచేతులను రబ్ చేయండి. పెట్టుకోండి. clockwise direction, rotation, anti-clockwise direction. Give a beautiful massage to your right, rest and release, and do it with the 2 fingers. Light massage. Now please stand up.
వి గో ఫర్ స్ట్రెచెస్. చక్కగా మనకి శ్వాస తగ్గడానికి, మన స్పైన్ ఫ్లెక్సిబిలిటీ బాగా పెరగడానికి బాగా హెల్ప్ అవుతుంది. చక్కగా మీరు చేస్తూ స్ట్రెచ్ చేయండి. రైట్ సైడ్కి అలాగే లెఫ్ట్ సైడ్కి స్ట్రెచ్ స్ట్రెచ్ స్ట్రెచ్. ఎంత బాగా చేయగలిగితే అంత బాగా చేయండి. రైట్ బ్యాక్ అలాగే మజిల్స్ అన్ని స్ట్రెచ్ అవుతాయి. నాట్ ఓన్లీ బ్యాక్ మజిల్స్, నెక్ మజిల్స్, హ్యాండ్స్ అండ్ షోల్డర్ మజిల్స్ కూడా బాగా స్ట్రెచ్ అవుతాయి. రైట్ 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 లెఫ్ట్ రైట్ లెఫ్ట్ స్ట్రెచ్ చేయండి. కొద్దిగా స్పీడప్ తీసుకోవడం ప్రయత్నం చేయండి. మీ కెపాసిటీని బట్టి ఎంత వీలుగా అట్లా స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేయండి. గాలి వదులుతూ చక్కగా మూవ్ చేయండి. నా బ్యాక్ స్ట్రెచ్ చేద్దాం. ఈ మూమెంట్స్ చక్కగా మీకు తల్లి తగ్గడానికి బాగా హెల్ప్ చేస్తుంది. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మూవ్ చేయండి. స్ట్రెచ్ స్ట్రెచ్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. నడుము చాలా ఫ్రీగా వదిలేసి హాయిగా ఊపుతో తిప్పుతూ ఉండండి. ఎంత వీలైతే అంత బాగా స్ట్రెచ్ చేయండి. గాలి వదులుతూ ఉండండి. వెళ్ళేటప్పుడు బ్యాక్ లోవర్ బ్యాక్ని అబ్జర్వ్ చేయండి. మిడిల్ బ్యాక్ని అబ్జర్వ్ చేయండి. అప్పర్ బ్యాక్ని అబ్జర్వ్ చేయండి. షోల్డర్స్ని బాగా పుష్ చేయండి. నడుములో హాయిగా పెయిన్ ఎంజాయ్ చేస్తూ చేయండి. నా ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ మూమెంట్. స్లోగా గాలి తీసుకుంటూ పైకి లిఫ్ట్ చేస్తూ హిప్ జాయింట్లో నుంచి ఫార్వర్డ్ ఇలా పుష్ చేయండి. అలా పైకి మూవ్ చేయండి. నా ఫైనల్ రొటేషన్ క్లాక్ వైజ్ మూమెంట్. హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు చెప్పండి. లాగా హాయిగా చెప్పండి. రైట్ హ్యాండ్ ఎంతవరకు మనం మూవ్ చేయగలుగుతున్నాం చూడండి. అలా మూవ్ చేస్తున్నప్పుడు అక్కడ పెయిన్ వస్తుంది అబ్జర్వ్ చేయండి. ఇలా కొంతమందికి దాన్ని కాకపోవచ్చు, కొంతమందికి ఇబ్బంది అనిపించవచ్చు. మీ కెపాసిటీ బట్టి ఇబ్బందిని బట్టి మూవ్ చేస్తూ ఉండాలి. బట్ రోజు కొంచెం కదిలిస్తూ ఉండాలి. మనకి ఇక్కడ హిప్ జాయింట్స్, అబ్డమిన్ మజిల్స్, బ్యాక్ మజిల్స్, రైట్ మజిల్స్ చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఆపోజిట్ ఉల్టా చెప్పండి. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఎస్పెషల్లీ లోవర్ బ్యాక్ బాగా రిలీజ్ అవుతుంది. సింపుల్ మూమెంట్స్, ఎఫెక్టివ్ మూమెంట్స్. హాయిగా ఎంజాయ్ చేస్తుంది. సో ఫైనల్లీ స్ట్రెచ్ చేద్దాం. హోల్ బాడీ స్ట్రెచ్ చేయండి. ఎంజాయ్ ద స్ట్రెచ్. పైకి లిఫ్ట్ చేయండి. స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ స్ట్రెచ్ అప్ స్ట్రెచ్ అప్ స్ట్రెచ్ అప్ స్ట్రెచ్ అప్. కొద్ది కాళ్ళంతా చేయండి. పైకి బాగా స్ట్రెచ్ చేస్తూ రైట్ సైడ్కి బెండ్ చేయండి. స్ట్రెచ్ స్ట్రెచ్ స్ట్రెచ్. అలాగే పైకి స్ట్రెచ్ చేస్తూ లెఫ్ట్ సైడ్ స్ట్రెచ్ 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 స్ట్రెచ్. వన్స్ అగైన్ విల్ రిపీట్ ఇట్. రైట్ సైడ్కి స్ట్రెచ్ 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 స్ట్రెచ్. లెఫ్ట్ సైడ్ స్ట్రెచ్ 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 స్ట్రెచ్. ఇది ఇంకా హాయిగా ఉంటుంది. పైకి స్ట్రెచ్ చేస్తూ చక్కగా హాయిగా డయాగనల్గా ట్విస్టింగ్ ఇవ్వండి. రైట్ సైడ్ ట్విస్ట్ ట్విస్ట్ ట్విస్ట్. అలాగే లెఫ్ట్ సైడ్ ట్విస్ట్. పైకి సాగతి ట్విస్ట్ ట్విస్ట్ చేయండి. ట్విస్ట్ చేయండి. ట్విస్ట్. వన్స్ అగైన్ రైట్ సైడ్
twisting, twisting, twisting. Left side, twisting, forward, twist, twist, twist. Beautiful. Now, first segment అయిపోయింది. మీరు మ్యాథ్లో కొద్దిగా తీసుకెళ్ళండి, పైగా రిలీజ్ చేయండి. లాస్ట్ డే ఇప్పటికే మీకు చాలామందికి ఈ చక్కటి అనుభూతిని మీరు మిగిల్చుకొని విధంగా, మెమొరీగా ఉండే విధంగా చాలామంది బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బాగుందా ఈ వాతావరణం? స్టార్టింగ్కి ఇప్పటికీ నేర్చుకోండి చక్కగా. ఇది హార్మోనల్ ప్రాబ్లమ్స్ చాలామందికి వస్తున్నాయి, ఎస్పెషల్ యంగ్స్టర్స్లో. బట్ ఇది చాలా యూస్ఫుల్గా పనిచేస్తాయి. వెయిట్ పెరగనివ్వదు, హార్మోన్స్ రెగ్యులేట్ చేస్తుంది, మైండ్ కాన్సన్ట్రేషన్ పెడుతుంది. అందుకని ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్ ఇంకేం కావాలండి? సో ఎవ్రీడే ప్రాక్టీస్ చేసుకుంటే అంత హాయిగా ఉంటుంది. మీరు చేస్తే మిమ్మల్ని చూసి మీ పిల్లలు నేర్చుకుంటారు. మనం చేయకుండా మనం చేయని టెన్షన్ పడద్దు. సో చెప్పడం ఆపి చేయడం మొదలు పెట్టండి. ఆటోమేటిక్గా యు ఆర్ ద మెసేజ్ ఫర్ యువర్ చిల్డ్రన్ ఆర్ సొసైటీ. అందుకని మహాత్మా గాంధీ ఒకసారి మీరు యూత్కి ఏం మెసేజ్ ఇస్తారని అడుగుతారు. ఒక ఇంటర్వ్యూ చేసేసాను. అతను ఏం మాట్లాడు, ఒకటే సింగిల్ వర్డ్ చెప్తారు, మై లైఫ్ ఈజ్ ఏ మెసేజ్ టు ద సొసైటీ అంటారు. నా జీవితమే ఒక సందేశం. దట్స్ ఆల్. మన జీవితం అలా ఉండాలి, డాక్టర్ గారు లాగా. రైట్, 1 2 పైకి బాగా లిఫ్ట్ చేస్తూ స్ట్రెచ్ చేయండి. 3 ఫార్వర్డ్, చక్కగా ఫార్వర్డ్ చేయండి. పాదహస్తాసన్. రైట్ లెగ్ బ్యాక్ తీసుకోండి. అశ్వసంచలనాసన్. తల పైకి, నడుము కిందికి చక్కగా పుష్ చేయండి, ట్రై చేయండి, పుష్ చేయండి. నా 5 పర్వతాసన్. మడిమలు భూమి మీద తల పైకి లిఫ్ట్ చేసి షోల్డర్స్తో వెనుకకి పుష్ చేయండి. 6 అష్టాంగ నమస్కారాసన్. గడ్డం, ఛాతీ బాగా భూమి మీద టచ్ చేయడం, షోల్డర్స్ని వెనుకకు వేర్చండి. 7 భుజంగాసన్. మోకాలు పైకి, తల పైకి, నడుము కిందికి పుష్ చేయండి, పుష్ చేయండి. చేతులు స్ట్రైట్గా ఉంచండి. నా వన్స్ అగైన్ బ్యాక్ 8 స్ట్రెచ్. రైట్ లెగ్ ఫార్వర్డ్. సో స్ట్రెచ్ చేయండి గట్టిగా, తల పైకి, నడుము కిందికి పుష్ చేయండి. 10 పాదహస్తాసన. హాయిగా ముందుకి 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 స్ట్రెచ్ చేయడం ప్రయత్నం చేయండి. 11 ఊర్ధ హస్తాసన. స్ట్రెచ్ అప్ 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 అప్. 12 నమస్కారాసన. రైట్, సెకండ్ రౌండ్. 1 2 ఊర్ధ్వహస్తాసన. చేతులు బాగా పైకి స్ట్రెచ్ చేయండి, సాగతీయండి ఎంత వీలైతే అంత. 3 పాదహస్తాసన. స్లోగా నెమ్మదిగా ముందుకి పుష్ చేయండి, పుష్ చేయండి, పుష్ చేయండి. లెఫ్ట్ లెగ్ బ్యాక్. 4 అశ్వసంచలనాసన. తల పైకి, నడుము కిందికి పుష్ చేయండి. 5 పర్వతాసన. స్ట్రెచ్ స్ట్రెచ్ స్ట్రెచ్. 6 అష్టాంగ నమస్కారాసన. మోచేతులను విరచండి. 7 టేక్ డీప్ బ్రీత్. బాగా స్ట్రెచ్ చేయండి నడుములో. స్ట్రెచ్ స్ట్రెచ్ స్ట్రెచ్. బ్రీత్ అవుట్. 8 పర్వతాసన. వెనుక స్ట్రెచ్ చేయండి. 9 లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్. స్ట్రెచ్ స్ట్రెచ్ స్ట్రెచ్. 10 పాదహస్తాసన. ఫార్వర్డ్ బెండింగ్, ఫార్వర్డ్ బెండింగ్, ఫార్వర్డ్ బెండింగ్. 11 ఊర్ధ్వహస్తాసన. బాగా సాగతీయండి, స్ట్రెచ్ చేయండి, స్ట్రెచ్ చేయండి, స్ట్రెచ్ చేయండి. 12 నమస్కారాసన. వెన్నమిక మీద చాలా బాగా స్ట్రెచ్ పడుతుంది. చాలా రిథమెటిక్గా, సిస్టమేటిక్గా, చాలా బ్యాలెన్స్డ్గా మనం స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. చాలా సిస్టమేటిక్గా నేర్చుకోండి. మనసును పూర్తిగా బాడీ మీదనే అప్లై చేయండి. మనలో ఉన్నటువంటి చక్రాలు కూడా బాగా స్టిమ్యులేట్ అవుతాయి. ఎంత మీరు అనుభూతితో చేస్తే అంత ఎఫెక్ట్గా ఉంటుంది. కమాన్, థర్డ్ విత్ ద మంత్ర. 1 2 3 రైట్ లెగ్. 5 7
8. Right leg forward. 10. 11. 12. Fourth round. 2. 3. Left leg. 5. 6. 7. 8. Left leg. 10. 11. 12. Fifth round. 2. 3. Right leg. 5. 6. 7. 8. Right. 10. 11. 12. Last round. 1, 2, 3. Left. 8. 9. 7. 8. Left leg forward. 10. 11. 12. Chest are anchor and round. Ready? Okay, once again. 1. Right, lie down. శవాసనలోకి వచ్చేసేయండి. హాయిగా పడుకోండి. రైట్ సైడ్ నుంచి మెల్లగా వెన్ను మీదకి వచ్చేసేయండి. వెంటనే వెనక్కి అలాగే తీసుకోకూడదు. సైడ్ నుంచి రండి. నడుము పట్టే అవకాశం ఉంటుంది. నా పాదాలని కుక్కల్ని అలాగే తొడలు పొట్ట ఛాతీ రిలాక్స్ చేయండి. తల భాగాన్ని కూడా షోల్డర్స్ ఎల్బోస్ ఫింగర్స్ కూడా రిలీజ్ చేయండి. టోటల్ బాడీ రిలాక్స్ ఫ్రమ్ టోస్ టు హెడ్, షోల్డర్స్ టు ఫింగర్స్. టేక్ డీప్ బ్రీత్ అండ్ బ్రీత్ అవుట్. శ్వాసను అబ్జర్వ్ చేయండి. ప్రకృతిని చక్కగా ఆస్వాదిస్తూ ఉండండి. ఎంజాయ్ ద నేచర్ అండ్ మ్యూజిక్. మంచి మ్యూజిక్తో శరీరం అంతా విశ్రాంతి పరచండి. రెండు కాళ్ళు దగ్గరగా చేసి ఎడమ చేతి పైకి తీసుకొని కుడి కాలు క్లోజ్ చేసి నెమ్మదిగా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోండి. రిలాక్స్ ఎంటైర్ బాడీ. మెల్లగా లేచి నిలబడండి. నాడు 3 ఆసనాలు చక్కగా చేద్దాం. గుర్తున్న ఆసనాల పేర్లు. ఫస్ట్ది అర్ధచక్రాసనం, రెండవది
పాదహస్తాసనం. లాస్ట్కి అర్ధచక్రాసనం, అర్ధచంద్రాసనం కూడా అంటారు. సో చక్రాసనం అంటే కంప్లీట్గా చేస్తుంది, సగమే చేస్తాం కాబట్టి అర్ధచక్రాసనం. సింపుల్. ఫార్వర్డ్ హస్తాసనం. పాదాలు హస్తాలు కదా, హస్తం అంటే చేతులు, పాదం అంటే పాద హస్తాసనం. సింపుల్. ఇవన్నీ సాంస్క్రిట్ పేర్లు. అప్పటి రోజులలో మరి సంస్కృతమే కాబట్టి అన్ని పేర్లు సంస్కృతంగా ఉంటాయి బెస్ట్. సో ఇవన్నీ మిక్స్డ్ చేసి కూడా ఇప్పుడు చాలా పేర్లు చెప్తున్నారు. బట్ ఏదేమైనా గుర్తుపెట్టుకోండి, చాలా సింపుల్గా ఉంటాయి. రైట్. 3 ఆసనాలు కూడా చెప్తున్నాం. ఇందులో చాలా ఉంటాయి. సన్మానాసనం ఉంటుంది, ఇంకా వీరాసనం ఉంటుంది, తర్వాత చక్రాసనం చేయొచ్చు, రకరకాల స్టెప్స్ చాలా ఉంటాయి. పర్వతాసనం చేయొచ్చు, చక్రాసనం చేసుకోండి. రైట్. ఓకే. నా పాదాలు దగ్గరగా చేసి ఛాతీని ఎక్స్పాన్షన్ చేయండి. నా 2 చేతుల్ని స్ట్రైట్గా కిందికి రిలీజ్ చేసి స్టెప్ బై స్టెప్, ఇంచ్ బై ఇంచ్ మీరు నాకు తెలిసి ఏంటంటే కళ్ళు మూసుకొని ఎగ్జాల్టెడ్ స్టేజ్లో ఎంజాయ్ చేస్తూ కదలికలు గమనిస్తూ చేయండి, ఇన్వాల్వ్ అయిపోయింది. రైట్. స్లోగా నెమ్మదిగా ఇంచ్ బై ఇంచ్ పైకి లిఫ్ట్ చేయండి. రైట్ హ్యాండ్ లిఫ్ట్ అప్, లిఫ్ట్ అప్, లిఫ్ట్ అప్. అరచేతిని ఆకాశం వైపు తిప్పండి. అలాగే నెమ్మదిగా పైకి సాగతీయండి. స్ట్రెచ్ అప్, అప్, అప్. 2 పాదాల మీద సమానంగా బరువు వేస్తూ మెల్లగా లెఫ్ట్ సైడ్కి బెండ్ చేయండి. మీ చేతుల వేళ్ళను గమనించండి. కౌంట్కి ఇంకా స్ట్రెచ్ చేస్తూ కిందికి డౌన్ చేయడానికి ప్రయత్నం చేయండి. మెయింటైన్ ద పొజిషన్. డౌన్. 1 2 3 4 5 6 7 8 9 10. స్ట్రెచ్ చేయండి. 9 8 7 6 5 4 3 2 1. స్లోలీ కమ్ బ్యాక్. ఇప్పుడు చేతిని బాగా పైకి సాగతీస్తూ మళ్ళీ యథాస్థితిలోకి తీసుకొని ప్రయత్నండి. అబ్జర్వ్ ది షోల్డర్, ఎల్బోస్, అరచేతి డౌన్ అండ్ స్లోలీ కమ్ బ్యాక్. 2 కాళ్ళ చేస్తూ హాయిగా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా అబ్జర్వ్ చేయండి. దీర్ఘమైన శ్వాస వదలండి. మీ చేతులు కంప్లీట్గా రిలీజ్ చేయండి. మీ కంట్రోల్ ఎలా సాగినాయో అలాగే కన్స్ట్రిక్ట్ అవ్వడం గమనించండి. ఇంకా బ్యూటిఫుల్. ఎంజాయ్ ద నేచర్. బాహ్య ప్రకృతి, అంతర్ప్రకృతి, 2 ప్రకృతి. మనం చెప్తూ ఉంటాం ప్రకృతి నేచర్ బాగాలేదు, నేచర్ మంచిది, ఇలా మాట్లాడుతుంటాం. నేచర్ ఇన్సైడ్, మన లోపల ఉండేటువంటి అవుట్ సైడ్ నేచర్. ఇది బయట ఎలా పంచిపోతాలనే మనలో కూడా పంచిపోతాలనే. అది ప్రశాంతంగా ఉంటే మనం ప్రశాంతంగా, లోపల ఉంటే ఎలా ఉంటుందో సేమ్. అక్కడ ఉప్పెన్లో లేకపోతే తుఫాన్లో వస్తే ఎలా ఉంటుందో, తీవ్రంగా వెళ్తే ఎలా అయితే మనం వైపరీత్యం అంటామో, ప్రకృతి మన లోపల కూడా డిసీజ్ వైపరీత్యాలు బ్యాలెన్స్ చేసుకొని ప్రయత్నం చేయాలి. రైట్. సో కౌంటర్ పోజ్. నా బ్యాలెన్స్. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్స్లో కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఇంచ్ బై ఇంచ్ పైకి గమనిస్తూ లిఫ్ట్ చేయండి. అరిచేతి ఆకాశం వచ్చి స్లోగా నెమ్మదిగా పైకి లిఫ్ట్ చేయండి. అలాగే ఇప్పుడు స్ట్రెచ్ చేయండి. పైకి స్ట్రెచ్ చేస్తూ రైట్ హ్యాండ్ ఫింగర్స్ని గమనిస్తూ నెమ్మదిగా పాదాల మీద సమానంగా బరువు వేస్తూ బెండ్ చేయండి. రైట్ సైడ్ స్ట్రెచ్ 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 స్ట్రెచ్. నౌ మెయింటైన్. 1 2 3 4 5 6 7 8 9 10. స్ట్రెచ్ చేయండి. 9 8 7 6 5 4 3 2 1. స్లోలీ కమ్ బ్యాక్. ఇప్పుడు పుష్ చేయండి. హాయిగా ఎంజాయ్ చేస్తూ రిలీజ్ చేయండి. స్టెప్ బై స్టెప్ మళ్ళీ అలాగే షోల్డర్స్ గమనించండి. అరచేతి డౌన్ చేసి యథాస్థానం తీసుకొని ప్రయత్నం చేస్తూ 2 కాళ్ళు ఎడంగా చేయండి. క్లోజ్ ఐస్.
Take deep breath and breathe out. Smile on your face. Enjoy the nature. పక్షుల రాగాన్ని ఎంత బాగున్నాయి పరిచయం. మనకు వినసొంపుగా మన చెవులకి ఎంతో ఆనందాన్ని కలిగించేది. హృదయానందం హాయిగా ఆస్వాదించడం ప్రయత్నించేయండి. నేచర్ ఈజ్ ద బెస్ట్ హీలర్. నేచర్ ఈజ్ ద బెస్ట్ స్ట్రెస్ రిలీవర్. నా ఫార్వర్డ్ బెండింగ్ చేద్దాం. ఓకే, మీకు హిప్ జాయింట్ నుంచి మాత్రమే ఫార్వర్డ్ బెండ్ చేయడానికి ప్రయత్నం చేయండి. స్లోగా మోకాళ్ళని ఫోల్డ్ చేయండి. ఉచితాసనంలోకి వచ్చేయండి. చేతులు బాగా పైకి లిఫ్ట్ చేయండి. బాగా స్ట్రెచ్ చేయండి. సాగతీయండి. స్లోగా నెమ్మదిగా ఫార్వర్డ్ బెండ్ చేయండి. మడిమలు పట్టుకోండి. ఇప్పుడు మోకాళ్ళని స్ట్రెచ్ చేయండి. చేయగలిగిన వాళ్ళు ఇంకా ఫార్వర్డ్ స్ట్రెచ్ చేయడానికి ప్రయత్నం చేయండి. హిప్ జాయింట్లో నుంచి ప్రయత్న సైడ్ చేయాలి. స్లోగా స్ట్రెచ్ చేయండి. మెయింటైన్ ద పొజిషన్. 1 2 3 4 5 6 7 8 9 10. స్ట్రెచ్ చేయండి. 9 8 7 6 5 4 3 2 1. Slowly come back. సూపర్. 2 కాళ్ళు ఎడంగా చేయండి. ఇప్పుడు బాగా పైకి స్ట్రెచ్ చేస్తూ నడుమును ముందుకి, చేతులు వెనక్కి పుష్ చేయండి. స్ట్రెచ్ చేయండి. అండ్ రిలీజ్. క్లోజ్ ద ఐస్ అండ్ రిలాక్స్. ఇప్పుడు చక్కటి గాలిని ఆస్వాదిస్తూ బాహ్య ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాన్ని చక్కగా ఆస్వాదిస్తూ ఎనర్జీ చేయండి బాడీ అంతా కూడా. భగవంతుడు ఎంత బాగా మనకు అవకాశం ఇచ్చాడు ఇంత చక్కగా ఆక్సిజన్ తీసుకోవడానికి. పే అటెన్షన్ అండ్ సమ్ గ్రాటిట్యూడ్ విత్ షో. చక్కటి కృతజ్ఞతాపూర్వకమైన భావనతో గాలి తీసుకుంటూ చక్కగా స్ట్రెస్ అంతా రిలీజ్ చేయండి. కండాల్లో ఉన్నటువంటి ఒత్తిడంతా రిలీజ్ చేయండి. నా అర్ధచంద్రాసనం వెళ్దాం. 2 కాళ్ళు ఎడమగా చేయండి. సమాంతరంగా పెట్టుకోండి. 2 బొటన వేళ్ళు మనకు బ్యాక్ L4 L5 మధ్యలో పెట్టేసి ఛాతీని ఎక్స్పాన్షన్ చేయండి. నడుమును ముందుకు, తల వెనుకకి, ఎంత వీలైతే అంత పుష్ చేయడానికి ప్రయత్నం చేయండి. పుష్. Now maintain the position. 1 2 3 4 5 6 7 8 9 10. Stretch చేయండి. 9 8 7 6 5 4 3 2 1. Slowly bend forward. అదే టెంపోతో ఫార్వర్డ్ బెండ్ చేయండి. స్ట్రెచ్ చేయండి. వెనుముక కండరాలు ఎలా సాగుతున్నాయి అబ్జర్వ్ చేయండి, గమనించండి. స్ట్రెచ్ అండ్ రిలీజ్. వెరీ సింపుల్ ఆసన. సో మోస్ట్లీ మన వెన్నముకని మాత్రం వెనక్కి ముందుకు బెండ్ చేయడానికి, ట్విస్టింగ్ చేయడానికి ఆసనాలన్నీ అలాగే ఉంటాయి. అలాగే హిప్ జాయింట్, షోల్డర్ జాయింట్ బాగా పర్ఫెక్ట్గా పెట్టుకుంటే ఆసనాలన్నీ బాగా చేయొచ్చు. రైట్, కూర్చోండి ప్లీజ్. సుఖదండాసనంలో రిలీజ్ చేయండి. ఒత్తిడి లేకుండా హాయిగా ఛాతీ ఎక్స్పాన్షన్ చేస్తూ తల వెనక్కి. టేక్ డీప్ బ్రీత్ అండ్ బ్రీత్ అవుట్. Now relax and release. Wonderful asana. Ardhamachendrasana చేద్దాం. సో ఈ సీక్వెన్స్ని 1 by 1 బాగా పెట్టుకోండి. జనరల్గా మనకి షుగరు అలాగే బీపీ వెరీ కామన్గా వస్తున్నాయి. వెయిట్ అనేది చైల్డ్హుడ్ నుంచి కూడా ప్రాబ్లం అయిపోయింది. కేర్ఫుల్గా ఉండండి. మనకి ఆరోగ్యంగా బాగుండడానికి 2 ఉన్నాయి. ఒకటి ఎక్సర్సైజ్ అంటే ఆసనాలు చక్కగా చేసుకొని డైట్ చాలా సిస్టమేటిక్గా ఉంచుకుంటే సరిపోతుంది. ఈ టైంలో
ప్రాపర్గా రైట్ ఫుడ్ని తీసుకున్నట్లయితే మన బాడీ మనకి ఎప్పుడు కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. రైట్, ఈ అర్ధమచంద్రాసన్ వండర్ఫుల్ ఆసన. మొత్తం హోల్ బాడీ జాయింట్స్ని స్పైన్ని మొత్తం స్ట్రెచ్ చేస్తుంది. స్పైన్ క్రాస్ స్ట్రెచ్చింగ్ ఉంటుంది. సయాటిక్ నర్వ్ని మజిల్స్ని బాగా స్ట్రెచ్ చేస్తుంది. వెన్నుముకని స్ట్రెచ్ చేస్తుంది. తర్వాత మీ షోల్డర్స్ కానీ, తర్వాత మోకాలు కానీ, ఎల్బోస్ కానీ అన్నీ కూడా బాగా స్ట్రెచ్ అవుతాయి. చూడండి మీరు, ఈ డయాబెటీస్కి, బ్యాక్ పెయిన్కి, నెక్ పెయిన్కి అంత బాగా పనిచేస్తుంది. ఈవెన్ డైజెస్ట్ సిస్టమ్కి. ఓకే, రైట్ లెగ్ తీసుకోండి, ఎడమ మోకాలు పక్కన పెట్టండి, ఎడమ కాలు ఫోల్డ్ చేయండి, దగ్గరగా లాక్కండి. రైట్, మొత్తం అడ్జస్ట్ అయిపోయే విధంగా చూసుకొని కుడి చేత పుష్ చేస్తే ఎడమ చేతిని బాగా పైకి సాగతీసి మోకాన్ని క్రాస్ చేయండి. పాదాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించండి. క్రాస్. రైట్ హ్యాండ్ని వెనక సపోర్ట్ తీసుకోండి. చాలా బాగా పైకి వెన్నముకను స్ట్రెచ్ చేయండి. పైకి సాగదీస్తూ రైట్ సైడ్కి బెండ్ చేయాలి, ట్విస్ట్ చేయాలి. నా షోల్డర్స్ని బాగా స్ట్రెచ్ చేయండి. నా మెయింటైన్ ద పొజిషన్. 1 2 3 4 5 6 7 8 9 10. Stretch చేయండి. 9 8 7 6 5 4 3 2 1. తల ముందుకు తిప్పండి. ఎడమ చేయి వెనుక తీసుకోండి. కుడికి అడ్జస్ట్ చేసుకొని రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్. నౌ సుఖదండాసనంలో రిలాక్స్. దీర్ఘమైన గాలి తీసుకొని